మనం భక్తి రసామృత సింధులో శుద్ధ భక్తి యొక్క లక్షణాల్లో 4 చూసాం. ఈరోజు 5, 6 లక్షణాలు. 5వది బ్రహ్మైక్యము ద్వారా పొందు సుఖము. దీన్నే సంస్కృతంలో మోక్ష లఘుతాకృత్ అంటే మోక్షం కూడా చిన్నదిగా కనపడుతుందంట. అంటే మోక్షాన్ని కూడా చిన్నది చేసేస్తుందంట శుద్ధ భక్తి. అంటే ఏంటి? మోక్షంలో వచ్చే ఆనందం. ముఖ్యంగా బ్రహ్మానందమును లేక బ్రహ్మైక్య ఆనందమును కోటితో గుణించినను భక్తియుక్త సేవా సాగరము చేత కలుగు ఆనందములోని ఒక చిన్న బిందువు కూడా అది సాటిరాదు. అంటే బ్రహ్మానందం లేదా బ్రహ్మైక్యం, బ్రహ్మజ్యోతిలో కలవడం ఇదంతా ఉంది కదా, అంటే మోక్షం అనమాట. ఆత్మ బ్రహ్మజ్యోతిలో కలిసిపోయి, అంటే శరీరం లేకుండా భౌతిక సంసారం నుండి బయటపడితే ఏదైతే ఉందో ఆత్మ, అదే మోక్షం, అదే బ్రహ్మజ్యోతిలో కలవడం, బ్రహ్మైక్యం ఇవన్నీ అంటారు. అక్కడ ఆత్మకు ఒక సుఖం ఉంటుంది, ఖచ్చితంగా సుఖం ఉంటుంది. అది భౌతిక సుఖం అయితే కాదు, అది ఆధ్యాత్మిక సుఖమే. ఇక్కడ ఆ ఆధ్యాత్మిక సుఖాన్ని దేంతో పోలుస్తున్నారు? భక్తి, శుద్ధ భక్తియుక్త సేవ ద్వారా ఏదైతే ఆత్మకు వస్తుందో ఆ ఆనందంతో పోల్చినట్లయితే బ్రహ్మజ్యోతిలో ఆత్మ ఉంటే వచ్చే ఆనందం, అంటే బ్రహ్మజ్యోతిలో ఉన్నప్పుడు వచ్చే ఆనందాన్ని 100తో హెచ్చించినా కూడా అది శుద్ధ భక్తియుక్త సేవలో వచ్చే ఆనందంతో సమానం కాదు అని చెప్తున్నారు. అంటే శుద్ధ భక్తియుక్త సేవలో వచ్చే ఆనందం చాలా గొప్పది, చాలా ఉన్నతమైంది, దివ్యమైనది అని. అయితే ఇక్కడ చిక్కేంటి? అదే మాయావాదులు ఏమంటారు? అసలు వాళ్ళు ఏమంటారంటే అసలు భక్తియుక్త సేవలో వచ్చేది అసలు ఆధ్యాత్మికమే కాదు, అదంతా కేవలం భౌతికం, అదంతా మాయా భ్రమ అని చెప్పేస్తారు. అంతే, అయిపోయింది. వాళ్ళు ఆ విధంగా దృఢంగా ఉంటారన్నమాట మాయావాదంలో. మనం ఈ విధంగా దృఢంగా ఉంటున్నాం, ఆచార్యులు చెప్పడం ద్వారా మనం ఈ విధంగా ఉంటున్నాం. కాబట్టి అందుకే మాయావాదం చాలా ప్రమాదకరమైంది. మొదట్లో భక్తియుక్త సేవలో ప్రవేశించకుండా మాయావాదుల దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళు చెప్పేది వింటే అదే నిజమని వేసుకుంటాం. నిజమనుకొని దాన్నే అనుసరిస్తాం, ఆ మాయావాదాన్ని, భ్రమనే. ఏంటి? భగవంతుడికి రూపం లేదు, రూపం లేదు, రూపం లేదు, భగవంతుడు ప్రత్యేకంగా లేడు అనేది, అదే మాయావాదం. కాబట్టి ఈ బ్రహ్మైక్యంలో వచ్చే ఆనందం చాలా స్వల్పం అని చెప్తున్నారు. హరిభక్తి సుధోదయంలో ప్రహ్లాద మహారాజు తన స్తోత్రములతో నృసింహ భగవానునికి ప్రీతి చేకూర్చుతూ ఇట్లను. ప్రహ్లాద మహారాజు నృసింహ భగవానుడికి యొక్క ఆనందం కోసం ఆయన కీర్తిస్తూ స్తుతిస్తూ ఇలా చెప్తున్నాడు: హే జగన్నాథ, నీ సన్నిధిలో నేను దివ్యానందమును అనుభవిస్తుంటిని, ఆనంద సాగరంలో నేను మునిగిపోతుని. బ్రహ్మానందము గోష్పాదమంతా కూడా ఉండదని నేను ఇప్పుడు భావిస్తుంటిని. ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ఏమని ప్రహ్లాద మహారాజు ఏమంటున్నారు? బ్రహ్మానందం అంటే ఈ బ్రహ్మ సుఖం, ఏదైతే బ్రహ్మజ్యోతిలో వచ్చే ఆనందం, గోష్పాదం అంటే గోవు యొక్క పాదం, దూడ ఏదైతే గిట్టలో ఎంత నీరు పడుతుంది అంటే మట్టిలో గోదూడ అడుగు వేసింది అనుకోండి, అక్కడ ఒక చిన్న గుంతలాగా ఏర్పడుతుంది. అందులో ఎన్ని నీళ్లు పడతాయి? ఒక 100 ml మహా, అంటే అంతకు మించి పట్టవు. అదే సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉంటాయి? కొన్ని లక్షల కోట్ల, అసలు అంతం అనేది ఉండదు. 100 ml ఎక్కడ, అంతం లేని నీళ్ళు ఎక్కడ? కాబట్టి అంతం లేని నీళ్ళు ఎక్కడైతే సముద్రంలో ఉంటాయో అలాంటిది భక్తియుక్త సేవ అయితే గోవు దూడ యొక్క గిట్టలో పట్టే నీళ్ళు ఏదైతే ఉందో అది బ్రహ్మానందం అని చెప్తున్నారు. అంటే బ్రహ్మజ్యోతిలో మోక్షం ద్వారా వచ్చే ఆనందం. శ్రీమద్ భాగవతముకు శ్రీధర స్వామి రచించిన భావార్థ దీపిక అంటే 10వ స్కందం 88, 11వ శ్లోకంలో అను వ్యాఖ్యానం కూడా ఈ విషయమును నిర్ధారిస్తుందంట. ఏంటి? మోక్షంలో వచ్చే సుఖంతో పోలిస్తే భక్తియుక్త సేవలో వచ్చే సుఖం అనంతం, దాన్ని పోల్చలేము, అంత దివ్యమైనది, అంత ఉన్నతమైనదని. హే ప్రభు, నీ భక్తిరసామృత సింధువులో ఈదులాడుతూ నీ లీలామృతమును ఆస్వాదించు భాగ్యశాలురు అనుభవించు ఆనందము అద్భుతము. ఇది శ్రీధర స్వామి చెప్తున్నారు. దాని ఎదుట ధర్మార్థ కామ మోక్షముల ద్వారా పొందబడు ఆనందము తీసికట్టే. అంటే ధర్మ, అర్థ, కామ, ఇక్కడ మోక్షం కూడా ఉంది చివరిలో. ధర్మ, అర్థ, కామ ద్వారా వచ్చిన మోక్షం ఏదైతే ఉందో, బ్రహ్మజ్యోతిలో కలవడం, బ్రహ్మైక్యం, ఇదంతా అక్కడ వచ్చే ఆనందంతో పోలిస్తే భక్తియుక్త సేవలో వచ్చే ఆనందంతో
పోల్చినట్లయితే ఈ ఆనందాన్ని, ఇది ఎందుకు పనికిరాంది, తీసికట్టే అని చెప్తున్నారు. భక్తి రసానందమునకు భిన్నమైన ఏ ఆనందమైనను శుద్ధ భక్తుడు తృణప్రాయముగా పరిగణించును. కాబట్టి భక్తిలో వచ్చే ఆనందంతో మిగతా ఏ ఆనందాన్ని కూడా తృణప్రాయంగానే చూస్తాడు. మనం చూడొచ్చు, భగవద్గీతలో కూడా ప్రభుపాద రాస్తారు భాష్యంలో ఒక శ్లోకంలో. ఏంటి అక్కడ, యమునాచార్య ఎలా అనిపిస్తుందంటే, యమునాచార్యకి భక్తిలో కృష్ణుడి సేవలో వచ్చే ఆనందం ఏదైతే ఉందో దాంతో అప్పుడప్పుడు ఆలోచనలు వస్తాయి. ఏది, మైథునానికి సంబంధించిన ఆలోచనలు వచ్చినప్పుడు ఆ మైథునం ఆలోచన పైన ఉమ్మివేయాలనిపిస్తుందంట యమునాచార్యకి. కానీ మనకి బద్ధజీవులైన మనకి ఆహార నిద్ర భయమైథునాలే అత్యున్నతమైన భోగానికి సుఖానికి కారకాలు, అవే మనకు కావాలని ప్రాకులాడుతూ ఉంటాం మనం. కానీ శుద్ధ భక్తులకి అవి చాలా తుచ్చంగాను వాటిపైన ఉమ్మివేయాలనే విధంగా ఉందంటే, భక్తిలో అంటే కృష్ణుడి యొక్క సేవలో వాళ్ళు ఎంతటి ఆనందాన్ని అనిపిస్తున్నారో మనకు తెలియదు, మనం ఊహించలేం. అది ఎలా సాధ్యం అనే ప్రశ్న మాత్రమే ఒక ఆశ్చర్యంగా మన మనసులో ఉంటుంది తప్ప మనకు అది అర్థం కాదు. ఎలాగ ఇది సాధ్యం, అంత ఆనందం నిజంగా ఉంటుందా అనే సందేహం మనకు కలుగుతుంది. కానీ ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారు, కాబట్టి అందులో వచ్చే ఆనందం, ఆ మోక్షం కూడా ఎందుకు తుచ్చమైందుకు కనపడుతుందంటే శుద్ధ భక్తులకి మోక్షంలో వచ్చే ఆనందం కూడా. అందుకనే మోక్ష లఘుతాకృత్, బ్రహ్మజ్యోతిలో ఐక్యం ద్వారా వచ్చే ఆనందం అనేది కూడా చాలా స్వల్పంగా కనపడుతుంది అని చెప్తున్నారు. ఇక 5వది అయిపోయింది. 6వది శ్రీకృష్ణుని ఆకర్షించుట. కృష్ణాకర్షణి అంటారు దేన్ని, శుద్ధ భక్తిని కృష్ణ ఆకర్షణి అంటే కృష్ణుణ్ణి ఆకర్షిస్తూ ఉందంటే ఏది, శుద్ధ భక్తి ఆకర్షిస్తుంది. సాధారణంగా మనం జపం చేయడం లేదా భక్తుడి వేషంలో ఉండడం, భక్తుల చుట్టూ తిరగడం, పండుగకి లేదా జన్మాష్టమి వస్తే మందిరానికి వెళ్ళి హడావుడి చేయడం, అది కృష్ణుని ఆకర్షించదు. లేదా మనం టికెట్ బుక్ చేసుకొని రథయాత్రకు వెళ్తే జగన్నాథుడిని ఆకర్షించదు అది. లేదా దేశమంతా అన్ని విష్ణు ఆలయాలు అన్నీ కూడా జీవితం అంతా ఒక యజ్ఞం. జీవితం చివరి దశకు వచ్చేసరికి భారతదేశంలో ఉన్న అన్ని విష్ణు ఆలయాలు ప్రశస్తమైనవి లేదా స్వయంభూ లీలలు జరిగిన స్థలాలన్నీ నేను సందర్శిస్తానని పెట్టుకుని ఒకవేళ నేను సందర్శించినా అది కృష్ణుని ఆకర్షించదు. ఎందుకని, నేను శుద్ధ భక్తుడిని కాలేదు కదా, కేవలం అవి దర్శించాను తప్ప. శుద్ధ భక్తుడిని అయితే నేను ఒకే చోట కూర్చొని ఉన్నా కృష్ణుడిని ఆకర్షించే విధంగా నేను శుద్ధ భక్తుడినై మనసా వాచా కర్మణ అన్నీ కృష్ణుడి కోసమే ఉపయోగిస్తూ ఆయన సేవలోనే అన్నిటినీ వినియోగిస్తూ నా జీవితాన్ని గడిపితే అప్పుడు అది కృష్ణుని ఆకర్షిస్తుంది. అది కృష్ణాకర్షణి అంటే ఏంటి, కృష్ణుని ఆకర్షించేది శుద్ధ భక్తి. అంతేగాని ఒకవేళ మనం 100 గుళ్ళు కట్టించాను నా దగ్గర డబ్బులతోటి, అది కూడా కృష్ణుని ఆకర్షించదు. లేదా 1000 గుళ్ళు కట్టించాను, లేదా ప్రపంచంలోని ప్రతి దేశంలో గుడి కట్టించినా కూడా కృష్ణుని ఆకర్షించదు అది. ఎందుకని, నాలో శుద్ధ భక్తి లేకుండా నేను డబ్బులో నేను కట్టిస్తే ఏముంటుంది. అదేవిధంగా మనలో ఉన్న శుద్ధ భక్తి కృష్ణుని ఆకర్షిస్తుంది తప్ప మనం ఇంకా ఏ గొప్ప కార్యాలు ఈ సృష్టిలో ఏది చేసినా అది కృష్ణుడిని ఆకర్షించే అవకాశం లేదు. అది ఇక్కడ చెప్పేది. భక్తియుక్త సేవ శ్రీకృష్ణుని కూడా ఆకర్షించునని శ్రీల రూప గోస్వామి తెలిపాను. కృష్ణుడు అందరినీ ఆకర్షించును కానీ భక్తియుక్త సేవ శ్రీకృష్ణుడిని ఆకర్షించును. పరాకాష్ఠ దశలో భక్తియుక్త సేవకు ప్రతీక శ్రీమతి రాధారాణి. అంటే అత్యుత్తమమైన భక్తుడు ఎవరు అంటే రాధారాణి. అంటే అది కృష్ణుని ఆకర్షిస్తుంది. అంటే రాధారాణి యొక్క సేవ కృష్ణుని ఆకర్షిస్తుంది. శ్రీకృష్ణుడు మదన మోహనుడు అందరు శ్రీకృష్ణుని ఏమంటారు, అనగా వేలాది మన్మధుల ఆకర్షణను కూడా జయింపగలిగేంతటి ఆకర్షణీయుడు. అంటే వేలాది మన్మధులు ఉన్నా కూడా పక్కనే కృష్ణుడు ఉన్నట్లయితే అందరూ కృష్ణుడికే ఆకర్షింపబడతారు. ఇంకా మన్మధుడు కూడా కృష్ణుడికి ఆకర్షింపబడతాడు. కానీ రాధారాణి అంతకంటేనూ అధిక ఆకర్షణీయమైనది. ఎందుకంటే ఆమె శ్రీకృష్ణుని కూడా ఆకర్షింపగలదు. అంటే ఏంటి, రాధారాణిలో ఉన్న భక్తి వలన ఆమె అంత ఆకర్షణీయంగా ఉంది. ఎంత ఆకర్షణీయ, కృష్ణుడు కూడా ఆకర్షింపబడుతున్నాడు. అదేవిధంగా ఎవరైనా భక్తులు కృష్ణుడి పట్ల అంత ప్రేమతోటి సేవ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కృష్ణుడు ఆకర్షింపబడతాడు. కానీ అది అంత తేలికైన విషయం కాదు. ఎందుకని, ఆ భక్తుడు ఇక దేన్ని ఆలోచించడు, కేవలం కృష్ణుడి సేవ తప్ప, కృష్ణుడు ఆనందం తప్ప. అప్పుడు కృష్ణుడు అతనికి ఆకర్షింపబడతాడు. కనుకనే భక్తులు ఆమెను, ఎవరిని, రాధారాణిని మదన మోహన మోహిని అంటే
మదన మోహన మోహిని అంటే మదన మోహనుడిని ఎవరైతే మదనుడిని మోహింపజేశాడు కృష్ణుడు కాబట్టి మదన మోహనుడు, అతన్ని కూడా మోహింపజేసేది కాబట్టి మదన మోహన మోహిని అనగా మన్మధుని ఆకర్షించు శ్రీకృష్ణ భగవానుని కూడా ఆకర్షింపగలిగినదని పిలుచుదురు. మదన మోహన మోహిని అని రాధారాణి పిలుస్తారు. భక్తియుక్త సేవ అనగా రాధారాణి అడుగుజాడలను అనుసరించుట అని అర్థం. భక్తియుక్త సేవ అంటే ఏంటి? ఆరాధయితి రాధ అని ఉంది కదా, ఆరాధయతి ఇది రాధ, ఆరాధించేది ఆవిడే రాధ. ఎవరిని ఆరాధించేది? కృష్ణుని. కాబట్టి ఆ రాధని అనుసరించడం ఏదైతే ఉందో అదే ఆరాధన. ఆ రాధని అనుసరించేది ఏదైతే ఉందో అదే ఆరాధన, అదే భక్తి. కాబట్టి ఎవరైతే రాధ యొక్క అడుగుజాడల్లో అంటే రాధ ఏ విధంగా కృష్ణుని సేవిస్తుందో, నిరంతరం కృష్ణుని స్మరిస్తూ కృష్ణుడి కోసమే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, శ్వాస కృష్ణుడి కోసమే తినడం, కృష్ణుడి కోసమే స్నానం చేయడం, కృష్ణుడి కోసమే అలంకరించుకోవడం ఏదైతే ఉందో రాధలో, ఆ గుణం ఎప్పుడైతే భక్తుడిలో వస్తుందో అప్పుడు ఆ భక్తుడు కూడా కృష్ణుని ఆకర్షిస్తాడు. కాబట్టి బృందావనంలోని భక్తులు తమ భక్తియుక్త సేవలో పరిపూర్ణత్వం సాధించుటకు రాధారాణిని ఆశ్రయిస్తారు. అనగా భక్తియుక్త సేవ అనేది భౌతిక జగత్తుకు చెందిన కార్యకలాపం కాదు. ఈ భక్తియుక్త సేవ అనేది ఇక్కడికి సంబంధించింది కాదు. అంటే అనుకోవచ్చు చాలామంది దీపం పెట్టడం, కరతాళు తీసుకొని హరే కృష్ణ అని కీర్తన చేయడం, శబ్దాలు చేయడం, బిగ్గరగా అరవడం, జపమాలు తీసుకొని జపం చేయడం, ఇవన్నీ మనకి మన చేతులతో చేసేవి, నోటితో చేసేవి భౌతికమైనదిగా చాలామందికి అనిపిస్తుంది. కానీ ఇది భౌతిక జగత్తుకు చెందిన కార్యకలాపాలు కాదు అని చెప్తున్నారు. అది ప్రత్యక్షంగా రాధారాణి నియంత్రణలోని కార్యకలాపం. కాబట్టి భక్తి అనేది రాధారాణి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎందుకని? రాధారాణి కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి. మహాత్ములు దైవీ ప్రకృతి సంరక్షణలో ఉందురని భగవద్గీత నిర్ధారిస్తుండెను. 9వ అధ్యాయం 13లో ఏమని ఉంది? మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః. కనుక శ్రీకృష్ణుని అంతరంగిక శక్తి ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగు భక్తియుక్త సేవ స్వయంగా శ్రీకృష్ణుని కూడా ఆకర్షింపగలదు. కాబట్టి ఆయన అంతరంగిక శక్తి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అది కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది. శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 14వ అధ్యాయం 20లో శ్రీకృష్ణుడు కూడా స్వయంగా ఈ అంశమును నిర్ధారిస్తూ ఇట్లు పలికెను. ప్రియమైన ఉద్ధవుడితో చెప్తున్నాడు కృష్ణుడు, నా భక్తులు చేయు భక్తియుక్త సేవ నన్ను ఆకర్షించున్నట్లుగా యోగ మార్గము కానీ, తార్కిక జ్ఞానము కానీ, కర్మకాండ కానీ, వేదాంత చర్చ కానీ, కఠోర తపస్సు కానీ, సర్వస్వమును దానము చేసినను కానీ నాకు ప్రీతి కలిగింపలేదు. ఇందాకే చెప్పుకున్నాం ఏంటి? సర్వస్వం దానం చేసి మనకున్న ధనాన్ని అంతా ఉపయోగించి కృష్ణుడికి ఎన్ని గుళ్ళు కట్టినా, లేదా ఎంతమందికి భోజనాలు దానం లేదా బట్టలు అన్నీ ఇచ్చినా, ఎన్ని సదుపాయాలు భౌతికంగా ఏర్పాటు చేసినా, మన దగ్గర ఉన్న దానం మొత్తం దారపోసి అలా దానం చేసినా, తపస్సు చేసినా, వేదాంతాన్ని కొన్ని గంటలు రోజులు చర్చ చేసినా, తార్కిక జ్ఞానం కానీ, కర్మకాండలో ఉన్న యజ్ఞాలు చేసినా కానీ కృష్ణుని ఆకర్షించదంటది. ఎందుకని? కేవలం శుద్ధ భక్తి మాత్రమే కృష్ణుని ఆకర్షిస్తుంది. ఇవన్నీ నిజమునకు సత్కార్యములేని ఏవి? ఈ తపస్సు చేయడం, వేదాంత చర్చ, ఇతరులకు దానం చేయడం, ఇవన్నీ కూడా సత్కార్యములైనను ప్రేమతో కూడిన భక్తియుక్త సేవతో సమానము మాత్రము అవి నన్ను ఆకర్షింపలేవు. కృష్ణుడు చెప్తున్నాడు ఇవన్నీ మంచి కార్యాలే, కానీ ప్రేమతో చేసే సేవ ఏదైతే ఉందో అది నన్ను ఆకర్షిస్తుంది తప్ప ఈ కార్యాలు నన్ను ఆకర్షించలేవు అని చెప్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుల ప్రేమపూరితమైన భక్తియుక్త సేవ పట్ల ఎట్లు ఆకర్షింపబడునో శ్రీమద్ భాగవతంలో నారదుడు వర్ణించను. ఏ విధంగా భక్తియుక్త సేవ కృష్ణుని ఆకర్షిస్తుంది అనేది భాగవతంలో 7వ స్కందం 10వ అధ్యాయం 48-49 శ్లోకాల్లో చెప్తున్నాడు నారదుడు. ప్రహ్లాద మహారాజు చరిత్రను ప్రశంసిస్తున్నట్టు యుధిష్ఠిర మహారాజును నారదుడు సంబోధించను. ఏంటి? ప్రహ్లాదుడిని కీర్తిస్తున్నాడంటే యుధిష్ఠిర మహారాజు. ఆ యుధిష్ఠిర మహారాజుని నారదుడు సంబోధించి ఒక భక్తుడు ఇతర భక్తుల సేవలను ఎల్లప్పుడూ ప్రశంసించను. ఇది ముఖ్యమైన లక్షణం. చాలామంది భక్తుల్లో మనం చూడవచ్చు ఈర్ష్య, అసూయ. ఒక భక్తుడు అంటే ఒక భక్తుడికి పడదు, ఒక బ్రహ్మచారి అంటే ఇంకో బ్రహ్మచారికి, ఒక గృహస్థుడు అంటే ఇంకో గృహస్థుడికి పడకపోవడం, వాళ్ళు ఒకళ్ళు కొట్టుకోవడం, లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం, ఈ పాలిటిక్స్ అన్ని రాజకీయం నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది నడుస్తుందో, ఎవరైతే అలా చేస్తున్నారో మనం ఒకటే అర్థం చేసుకోవాలి. ఏంటి? వీళ్ళు ఇంకా పరిపక్వత రాలేదు, వీళ్ళు చాలా కనిష్ట స్థాయిలోనే ఉన్నారు, కొట్టుకుంటున్నారు,
దీక్ష ఈ 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ ఇలా పరిపక్వత లేదు భక్తులు. ఎందుకని ఒకటి మీద ఒకటి చాడీలు చెప్పుకోవడం, ఇవన్నీ కూడా చాలా తక్కువ స్థాయిలో, నిమ్న స్థాయిలో ఉన్న భక్తులు చేసే పని. ఇక్కడ యుధిష్ఠిర మహారాజు ఎవరిని కీర్తిస్తున్నాడు? ప్రహ్లాదుని. యుధిష్ఠిర మహారాజు ప్రహ్లాదుని గుణగణములను స్తుతించెను. ఇది ఒక శుద్ధ భక్తుని లక్షణము. కాబట్టి సాధారణంగా ఇతర భక్తుల్లో ఉన్న మంచి లక్షణాలు ఎప్పుడు కూడా మనం కీర్తించాలి, గుర్తించాలి. కీర్తించకపోవచ్చు, కానీ దాన్ని గుర్తించి అభినందించడం ఇవన్నీ చేయొచ్చు. ఒకవేళ మనకేమి నచ్చలేదు అనుకోండి, సైలెంట్గా ఉండాలి. అంతేగాని అవతల భక్తుల్లోని లోపాలని నిరంతరం చర్చించడం, అందరికీ చెప్పడం అనేది మంచిది కాదు. ఎందుకంటే మన అందరిలో లోపాలు అనేకమైనవి ఉన్నాయి. ఇది శుద్ధ భక్తుడు తానెన్నడూ అధికుడనని భావించడు. శుద్ధ భక్తుడు ఎప్పుడు నేను అధికుణ్ణి, నేనే అందరికంటే బాగా భక్తి చేస్తాను, ప్రచారం నాకే వచ్చు, వీళ్ళందరికీ ఏమి రాదు, నాకంటే ప్రచారం చేసేవాళ్ళు పెద్దగా లేరు, లేదా నేనే ఫేమస్, నాకే అనుచరులు ఎక్కువ, ఇలాంటి ఆలోచనలు ఏమి ఉండవంట శుద్ధ భక్తుడికి. ఒకవేళ ఉంటే వాడు శుద్ధ భక్తుడు కాదు. ఒకవేళ ఉన్నా అలా కొనసాగితే వాడు పతనం అవ్వక తప్పదు. ఇతర భక్తులు తనకంటే మిక్కిలి అధికులని ఎల్లప్పుడూ భావిస్తూ ఉంటాడు. ఇక్కడ యుధిష్ఠిర మహారాజు ప్రహ్లాదుని కీర్తిస్తూ ప్రహ్లాదుడు లాంటి భక్తి నాకు లేదని అనుకుంటూ ఉంటాడంట యుధిష్ఠిరుడు. అదేవిధంగా గోపికలు కూడా అనుకుంటారు. బృందావనంలో గోపికలు ఏమని, ఈ యొక్క ఏదైతే గడ్డి ఉన్నాయో, పూలు ఉన్నాయో, ఇవి చక్కగా కృష్ణుడి పాదాల కింద పడుతున్నాయి కదా ఈ గడ్డి, మరి మనం కృష్ణుడి పాదాల కింద ఎప్పుడు ఉంటాం, ఉండలేం కదా అని వాళ్ళు అనుకుంటూ ఉంటారంట. అంటే ఈ బృందావనంలోని గడ్డి మొక్కలే చాలా భక్తి చేశాయి మనకంటే అని గోపికలు అనుకుంటారు. కానీ కృష్ణుడు ఎవరితో నాట్యం చేస్తాడు? గోపికలతోటి. కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోరు అన్నమాట. అది శుద్ధ భక్తి యొక్క లక్షణం. కాబట్టి ఎప్పుడు వినయంగా ఉంటారు వాళ్ళు శుద్ధ భక్తులు. యుధిష్ఠుడు ఇట్లు యోచించను, ప్రహ్లాద మహారాజు భగవంతునికి నిజమైన భక్తుడు, నేను అట్లు కాను. అంటే ఎవరు? యుధిష్ఠుడు అనుకుంటున్నాడు నేను అలాంటి వాడిని కాదని. అతడు అట్లు యోచిస్తుండగా నారదుడు అతనితో ఇట్లను. ఇలా యుధిష్ఠిర మహారాజు అనుకున్నప్పుడు నారదుడు చెప్తున్నాడు, యుధిష్ఠిర మహారాజా, ఈ ప్రపంచంలో మీకు వలె అదృష్టవంతులు ఇతరులు ఎవరూ లేరు. దేవాదేవుడు ఈ భూమిపై అవతరించి ఒక సామాన్య మానవుని వలె మీతో కలిసి తిరిగాను. అంతే కదా, పాండవులతో వనవాసం వెళ్ళినప్పుడు ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు. సర్వకాల సర్వావస్థల్లో అతడు మీతోనే ఉండను. మీ నడుమ జీవిస్తూనే ఇతరులు కన్నుగప్పుతుండెను. ఇతరులు అందరూ కన్నుగప్పాడు. ఎలాగా? కృష్ణుడు దేవాదేవుడు అని చాలామందికి తెలియదు కృష్ణుడు ఉన్నప్పుడే. ఇతరులు అతడిని దేవాదేవునిగా అవగాహన చేసుకొనలేరు. మేనబావగా, మిత్రునిగా, దూతగా మీతో కలిసి జీవిస్తుండెను. కనుక ఈ లోకంలో మీకు వలె భాగ్యశాలురు మరెవరూ లేరని ఎరుగవల్లు. కాబట్టి నారదుడు చెప్తున్నాడు ఏమని యుధిష్ఠుడికి, నాలాగా ప్రహ్లాదు లాంటి భక్తి నాకు లేదంటే నారదుడు చెప్తున్నాడు, లేదు నీలాంటి భక్తుడే ఎవరు లేరు, నువ్వు చాలా గొప్ప భక్తుడివి అని. ఇక్కడ మళ్ళీ నారదుడిలోని గుణాలను చూడాలి మనం. నారదుడు నిజానికి నారదుడే భక్తి శక్తి, కృష్ణుడి యొక్క భక్తి శక్తి అవతారం ఏంటంటే నారదుడే, ఇంకెవరు కూడా కాదు. అంటే కృష్ణుడి యొక్క భక్తి శక్తి కలిగిన నారదుడే యుధిష్ఠుడిని కీర్తిస్తున్నాడు ఇక్కడ. ఇంక నారదుడికి ఎవరిని కీర్తించాల్సిన పని లేదు. ఎప్పుడూ భగవంతుని కీర్తించే నారదుడు యుధిష్ఠిరుడిని కీర్తించాల్సిన పనే ఉంది, కానీ కీర్తిస్తున్నాడు. అంటే ఏంటి? శుద్ధ భక్తుడి యొక్క లక్షణం ఎప్పుడు కూడా ఇతర శుద్ధ భక్తుల్ని కీర్తిస్తూ ఉండడం, వాళ్ళని స్తుతిస్తూ వాళ్ళని సేవిస్తూ ఉండడం, వాళ్ళ అడుగుజాడలో నడవడమే. అందుకే మన ఆచార్యులందరూ కూడా పూర్వాచార్యులను ఎప్పుడు కోట్ చేస్తూ రాస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళే గొప్పవాళ్ళు, నేనెందుకు పనికిరాని వాడిని, వాళ్ళు చెప్పిందే మళ్ళీ మనం ఇతరులకు చెప్పి తద్వారా ఇతరులని భక్తులు చేయడానికి ప్రయత్నిద్దామనే ఆలోచన అనమాట. ప్రభుపాద అదే కదా చేశారు, ఆచార్యులు అందరూ అదే చేస్తారు. భగవద్గీత 11వ అధ్యాయం 41లో శ్రీకృష్ణుడు తన విశ్వరూపమును ప్రదర్శించినప్పుడు అర్జునుడు అతనితో ఇట్లన్ను. అర్జునుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఏది విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు కృష్ణుడితో, నా ప్రియమైన కృష్ణ, నిన్ను నా మేనబావుగా భావించి నేను నిన్ను అనేక రకములుగా అగౌరవపరిచితిని, నిన్ను కృష్ణ మిత్రమా అని సంబోధించింది. కానీ నీవు నా ఊహకందనంతగా అపరిమేయుడవు, అంటే చాలా ఉన్నతమైన వాడివి, కానీ నేను నిన్ను చాలా నాకు దగ్గరవాడిగా, స్నేహితుడిగా, చాలా మామూలు వ్యక్తిగా పరిగణించాను, కానీ నువ్వు చాలా ఉన్నతమైన వాడివి అని విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు చెప్తున్నాడు. అది పాండవుల అత్యున్నత స్థితి. పాండవుల యొక్క అత్యున్నత స్థితి ఏంటి? కృష్ణుడు దేవాదేవుడైన వాళ్ళలో ఒకడిగా ఎప్పుడూ వాళ్ళతోనే వాళ్ళకి సలహాలను ఇస్తూ, వాళ్ళతో ఉంటూ, వాళ్ళతో తింటూ,
వాళ్ళతో శయనిస్తూ విహరిస్తూ రకరకాలుగా ఉన్నాడు. కాబట్టి అది పాండవుల యొక్క అదృష్టం అన్నమాట. అది శ్రీకృష్ణుడు దేవాదేవుడైనను సర్వాధికుడైనను అతడు ఆ రాచ సోదరుల భక్తికి, సఖ్యతకు, ప్రేమకు ఆనందించి వారితో కలిసి జీవించాడు. అంటే వాళ్ళ యొక్క భక్తికి మెచ్చి వాళ్ళతో కలిసి ఉన్నాడు. కాబట్టి కృష్ణుడు ఎవరి భక్తికైతే మెచ్చుతాడో, ఎవరి భక్తి నచ్చుతుందో వాళ్ళతో కలిసి ఉండడానికి, వాళ్ళకి సేవ చేయడానికి కూడా వెనుకాడు. మరి అర్జునుడికి సేవ చేశాడు కదా రథసారథిగా. భక్తియుక్త సేవ మహాత్మ్యమునకు ఇది ఒక ఉదాహరణ. భక్తియుక్త సేవ యొక్క మహత్తు గొప్పదనానికి ఇది ఉదాహరణ. అది దేవాదేవుడైన పురుషోత్తముని కూడా ఆకర్షింపగలదు. కాబట్టి కృష్ణుని కూడా శుద్ధ భక్తి ఆకర్షిస్తుంది. అందుకే ఇది కృష్ణాకర్షిణి. కనుక అది భగవానుని కంటేనూ మహోత్తరమైనది. ఏది చాలా గొప్పది ఏంటి? కృష్ణుడి కంటే గొప్పది కృష్ణుడి యొక్క భక్తియుక్త సేవ. కృష్ణుడి కంటే కూడా గొప్పది. ఎందుకని? ఆ భక్తియుక్త సేవ కదా కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది. కాబట్టి భక్తియుక్త సేవ కృష్ణుడి కంటే గొప్పది. అంటే దీన్ని బట్టి మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. అది ముఖ్యంగా మన సంప్రదాయంలో ఉంది ఏంటంటే కృష్ణుడి కంటే కూడా గొప్పది ఏంటి అంటే రాధారాణి. ఎందుకని? రాధారాణికి కృష్ణుడు ఆకర్షితులు అవుతున్నాడు. కాబట్టి మనం రాధారాణికి ఎందుకు సేవ చేస్తున్నాం? కృష్ణుడిని కూడా ఆకర్షిస్తుంది కాబట్టి రాధారాణి సేవ చేస్తున్నాం. అంతేగాని కృష్ణుడి కంటే గొప్పదైంది అని కాదు. మనం అర్థం చేసుకోం. మన కృష్ణుడే ఆరాధ్య దైవం. కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది కాబట్టి, కృష్ణుడికి కూడా రాధారాణి ఇష్టం కాబట్టి మనం రాధారాణికి సేవ చేస్తాం. అదే కృష్ణుని ఆకర్షించినట్లయితే రాధారాణితో మనకు పనే లేదు. అది ఈ 6 లక్షణాలు పూర్తయ్యాయి దీంతో. ఇది శుద్ధ భక్తి యొక్క 6 లక్షణాలు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు? అయితే పతనం అనేది ఎవరికి అవుతుంది? పతనం అంటే పడిపోవడం. పడిపోవడం ఎప్పుడు జరుగుతుంది? ఒక స్థాయి పైకి వెళ్తే పడిపోతాం. అసలు పైకి వెళ్ళకుండా కింద ఉండి అపరాధాలు చేస్తుంటే ఎక్కడికి పడిపోతాం మనం? ఇప్పుడే భక్తిలోకి వచ్చినాడు అపరాధాలు చేస్తూనే ఉంటాడు. వాడేం ఉన్నతి చెందితే కదా పడిపోవడానికి. కాబట్టి వాడు పడిపోవడానికి ఇంకేముంది వాడి దగ్గర? కనిష్టాధికారి కొత్తగా వచ్చిన భక్తుడు అపరాధాలు ఎలాగూ చేస్తాడు. కాబట్టి అతను పడిపోవడానికి ఏం లేదు. ఎవరు పడిపోతారు? ఎవరైతే మధ్యమాధికారి స్థాయికి వెళ్తుంటారో వాళ్ళు ఇంకా అపరాధం చేస్తే అప్పుడు మధ్యమాధికారి స్థాయి నుంచి కనిష్టాధికారి స్థాయికి వచ్చేస్తాడు. ఇంకా పూర్తిగా భక్తి నుండి కూడా బయటపడిపోవచ్చు. కాబట్టి వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది ఆ పతనం అనేది. అవును, కృష్ణుడు అంటున్నాడు యోగక్షేమం వహామ్యహం అని. ఎవరి గురించి? సతతం కీర్తయి. నిరంతరం కృష్ణునే కీర్తించేవాడికి ఇతర భక్తుల పట్ల అపరాధం చేయడానికి సమయం ఉండదుగా. మనకి సమయం ఉంది ఇతర భక్తుల అపరాధాలను ఏలెత్తి చూపించడం ఇవన్నీ చేస్తున్నామంటే మనం సతతం కీర్తనం చేయట్లేదు. సతతం కృష్ణుని కీర్తిస్తే యోగక్షేమం చూస్తాడు. మనం నిరంతరం కీర్తించకుండా ఏదో 2-3 గంటలు కీర్తించి మిగతా టైంలో మన ఇంద్రియ భోగం లేదా ఇతర భక్తుల్లోని లోపాలు వాళ్ళ గురించి చెప్పడం, అపరాధం చేస్తే మనం పతనం ఇంకేం చేస్తాం? ఒకవేళ మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్తే, ఉన్నత స్థాయికి వెళ్లకుండా అక్కడే కూర్చోనంటే పతనం అవ్వడానికి ఏమీ లేదు. పడిపోవడం అంటే పైన ఉంటే కదా కింద పడతాం. అక్కడ కిందే కూర్చోనంటే ఇంక పడిపోయేది ఏముంది ఇంక అక్కడ. సరే, ప్రశ్నలు ఏమి లేనట్లే. భక్తి రసామృత సింధుకి జై, శ్రీల రూప గోస్వామికి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీల ప్రభుపాదకి జై.